ఈరోజు మిర్చిలో మనం స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది సింజెంటా కంపెనీ వాళ్ళది పోలో అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి డైఫెన్చురాన్ వచ్చేసి 50%లో మనకి ఫార్మినేషన్లో ఉంటుందన్నమాట. ఇది మనకి మిరపలో వచ్చే తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, ట్రిప్స్ కానీ, మైట్స్ కానీ వీటి మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే మనకి మన మిరపలో తెల్లదోమ ఉన్నట్లయితే మనకి పై ముడుతున్నా సరే, కింద ముడుతున్నా సరే ఈ మందు అనేది మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది మిత్రులారా. దీని డోస్ చూసుకున్నట్లయితే మనం ప్రతి ఎకరానికి 200 గ్రాముల డోస్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, 250 అంటారు కానీ 250 కన్నా మనం 200 గ్రాములు వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే 200 గ్రాములు తీసుకొని మనం సుమారు 10 పంపుల్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. పోలో అనేది డోస్ ఎక్కువైనట్లయితే ఏంటంటే మన చెట్లు అనేది మాడిపోవడం జరుగుతుంది. అంటే చెట్లు అనేది కొంచెం ఎర్రగా అవడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఈ మందు స్ప్రే చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది మనం ఒక 1 kg తీసుకురావడం జరిగింది మిత్రులారా. 1 kg ఏంటంటే మనకి 2 times మనం స్ప్రే చేసుకుంటాం. మనం 2.5 కాబట్టి మనం సుమారు 500 grams మనం ఇప్పుడు స్ప్రే చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఒక 15 to 20 days తర్వాత మళ్ళీ ఇంకొక స్ప్రే చేస్తాం అనమాట. ఇది స్ప్రే చేసేటప్పుడు మనం కింద భూమిలో పచ్చి ఉన్నట్టు చూసుకోవాలి. అంటే మన భూమిలో నిమ్మున్నప్పుడు కనుక మనం ఈ పోలోని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, ట్రిప్స్ కానీ వీటి మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీ చేలో తెల్లదోమ ఉన్నట్లయితే ఈ మందు మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. దీని కాంబినేషన్ చూసుకున్నట్లయితే అమిస్టార్ టాప్ తీసుకున్నాము, సింజెంటా వాళ్ళది. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి డైఫెన్కోనజోల్, దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే డైఫెన్కోనజోల్ ప్లస్ అజాస్టిస్ట్రోబిన్ ఉంటుందన్నమాట. అజాస్టిస్ట్రోబిన్ వచ్చేసి 18.2, డైఫెన్కోనజోల్ వచ్చేసి 11.4% అస్సీ ఫార్మినేషన్ ఉంటుంది. సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ ఫామ్లో ఉంటుందన్నమాట. ఇది ఒక 1 లీటర్ కాస్ట్ వచ్చేసి సుమారు మనకి, ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. మనకి ఇది కాస్ట్ వచ్చేసి సుమారు 3,900 రూపాయల దాకా ఆన్లైన్లో అందుబాటులో ఉంది మిత్రులారా. ఇది మనం ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే 200 మనం ml మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట. నేను 1 లీటర్ తెచ్చుకున్నాను. ఇది కూడా ఏంటంటే మనకి 2 times మనకి యూజ్ అవుతుంది మిత్రులారా. ఇది మనకి మిరపలో వచ్చే కొమ్మకుళ్ళు తెగులు కానీ, బూడిద తెగులు కానీ, పండాకు తెగులు కానీ, వీటన్నిటి మీద కాయమచ్చ కానీ వీటన్నిటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా దీని లోపల ప్రివెంటివ్ అమిస్టార్ టెక్నాలజీ అనమాట. అంటే ఏంటంటే మనకి కొమ్మకుళ్ళుడు కానీ, బూడిద తెగులు కానీ, పండాకు కానీ మిరపలో మనకి రాకముందే మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. వచ్చిన తర్వాత అయినా స్ప్రే చేసుకోవచ్చు, రాకముందు కూడా మనం ఈ ప్రివెంటివ్ టెక్నాలజీ ఉంది కాబట్టి రాకముందు అయినా సరే మనం ఇది స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఇక ఇంకోటి ఏంటంటే పోలో ఏంటంటే కొంచెం మందు హార్డ్గా ఉంటుంది కాబట్టి దీని కాంబినేషన్లో సింజెంటా వాళ్ళదే క్వాంటిటీస్ తీసుకురావడం జరిగింది. లాస్ట్ స్ప్రే కాకుండా అంతకుముందు స్ప్రేలో కూడా మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా. రిజల్ట్ అయితే చాలా బాగుందన్నమాట క్వాంటిటీస్. ఇదేంటంటే బయోసిమిలెంట్, మనకి మిరపలో మనకి పూత బాగా రావడానికి, వచ్చిన పూత కాయగా మారడానికి, ఫ్రూట్ సెట్ అవడానికి, ఇట్లా అన్ని రకాలుగా సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి, ఇట్లా అన్నిటిగా కూడా మనకి క్వాంటిటీస్ అనేది యూజ్ అవుతుంది మిత్రులారా. అంతేకాకుండా కాస్ట్ కూడా కొంచెం మార్కెట్లో తక్కువనే ఉందన్నమాట. 750 రూపాయలు అంటే సుమారు చిన్న మొక్కలు అయితే 4 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మొక్కలు పెద్దవి కాబట్టి 3 ఎకరాల దాకా మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. దీని కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. అమిస్టార్ టాప్ అయితే ఆన్లైన్లో తీసుకున్నాం మనం. 1 లీటర్ తెచ్చుకుంటే 3,900 రూపాయల దాకా ఉంది. సుమారు మనం ఇది 2 సార్లు స్ప్రే చేసుకోవచ్చు అనమాట. పోలో కూడా సేమ్ అంతే మిత్రులారా. ఇక మనం మిరపలో ఈరోజు స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. గాలి తోలిసి వస్తుంది.